హలో, ప్రైజ్ లార్డ్. మరొకసారి ప్రభు పేరిట మీకు శుభాలను తెలియపరుస్తున్నాను. మరొకసారి నేను మీ ఎదుటికి ఒక కొత్త విషయాన్ని తెస్తున్నాను. ఏంటంటే, కెన్నెత్ హగిన్ గారికి లాఫింగ్ స్పిరిట్ ఉన్నదా? అలాగనే అభిషేకంలో ఉండేటువంటి వారి యొక్క ప్రవర్తన ప్రార్థనా మందిరంలందు నవ్వుట ఎందును, లేదా వారిని విశ్వాసాలను తాకటం వల్ల పడిపోవటం ఎందును, వస్తున్నటువంటి కామెంట్స్ లేదా మాట్లాడుతున్నటువంటి మాటలు అది వారు అవిశ్వాసం చేత మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. విశ్వసించి వారు విశ్వాసులు ఎదుటి వారి యొక్క అభిషేకాన్ని ఖచ్చితంగా మరి అర్థం చేసుకునేటువంటి స్థాయిలో ఉంటారు. సో వాస్తవంగా చెప్పాలంటే వారికి లాఫింగ్ స్పిరిట్ ఉన్నదా? లాఫింగ్ స్పిరిట్ లేదు. వాళ్ళకి పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడుతున్నప్పుడు ఆ విధమైనటువంటి ప్రవర్తన వ్యక్తపరచుటందు తప్పు లేదు. ఎందుకనగా మీకు ఒక బలమైనటువంటి ఒక రెఫరెన్స్ ఇచ్చి నేను మీకు చెప్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటున్నది. సాతాను గురించి మాట్లాడుతూ చెప్తాడు ఆయన. 28వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. వాడిని పడదోయడము, వాడిని హేళనకు అప్పగించడము అనేటువంటి విషయం ఒకటి ఉంటున్నది. సో అభిషేకంలో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో అభిషేకించబడినటువంటి వారు తప్ప అపవాదిని పడద్రోయడం కానీ, అపవాదిని హేళన చేయడం కానీ అది సాధ్యం కాదు. కేవలం అభిషేకించబడినటువంటి వారు, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారి వలన మాత్రమే అపవాదికి భయం. అందుకే పడిపోతున్నది విశ్వాసులకు కాదు, వారిని ప్రేరేపిస్తున్నది, వారిని ట్రాప్ చేస్తున్నటువంటి అపవాది పడిపోతున్నాడు. అక్కడ అభిషేకించబడినటువంటి దైవజనులు సైతం, విశ్వాసులు సైతం నవ్వుతున్నారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అపవాది హేళన చేయబడుతున్నాడు. అపవాది హేళన చేయబడుతున్నాడు. అపవాదిని హేళన చేసేటువంటి బాధ్యత నేటి విశ్వాసపు సంఘమునకు ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మను అర్థం చేసుకోక, పరిశుద్ధాత్మ యొక్క కోణాలను మీరు అర్థం చేసుకోక, పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. నవ్వడము అనేటువంటి విషయము అల్లరి కాదు. ఆత్మీయులు ఆలోచించాల్సినటువంటి కోణం ఏంటి అంటే, ఆత్మీయ కోణంలో, ఆత్మీయ పరిధిలో ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో నవ్వడము అనేటువంటిది. ఎందుకంటే ప్రభువునందు ఆనందించుడి. వారు జాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఆనందిస్తున్నారు. ఆనందించడము వలన అపవాదికి హేళన కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నేటి విశ్వాసపు సంఘం, ముఖ్యంగా భారతీయ దేశపు సంఘం గమనించగలగాలి అని నేను మనం చేస్తున్నాను. ఆమేన్.